మనం వచ్చి చాలా సేపు అయింది. అవునమ్మా. చక్కని వాయిద్య గురువు గారులందరికీ నమస్కారం చేసుకున్నారు. నమస్కారం గురువు గారు. పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే పతి సేవయే సతీ జీవితం. ఆనందం అనురాగం, ఆనందం అనురాగం ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం. ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం. పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం. జీవిత పయనములో ఒడుదుడుకులు రాని జీవనయానములో కలతల్లెన్నో కలుగని, జీవిత పయనములో ఒడుదుడుకులు రాని జీవనయానములో కలతల్లెన్నో కలుగని. పతి పద సేవనయే సతి సౌభాగ్యమని, పతి పద సేవనయే సతి సౌభాగ్యమని. తలచిన వనితల జీవితాన, తలచిన వనితల జీవితాన అనుక్షణము ముద్దు మురిపాలే, ప్రతిక్షణము నవ్వుల పంటయే. అనుక్షణము ముద్దు మురిపాలే, ప్రతిక్షణము నవ్వుల పంటయే. పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం. నాథ, నిన్నటి మన పతివ్రత ధర్మఘట్టంలోని సందేహములు తీర్చున్నారు కదా స్వామి. రాధా, పుణ్యఫలము వలన పురుషుడును అదృష్టవశమైన భార్యయు లభించునని మన పూర్వీకులు చెప్పిన మాటలు యథార్థమే. ప్రాజ్ఞురాలైన భార్య లభించుట అదృష్టమే, సందేహమా? కష్టభరితంబు బహుళ దుఃఖప్రదం, సారరహితంబునైన సంసారమందు భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము, భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు.
రాధ అర్ధాంగి అను పదమునకు గృహస్థాశ్రమ జీవితమునందు అత్యంత విలువైన స్థానమున్నది. భార్యను గూర్చి కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని వచించారు. భార్య సేవలు చేసే సమయంలో దాసివలే, సలహాలు ఇచ్చినప్పుడు రాజునకు మంత్రివలే, భోజన సమయమందు మాతృమూర్తిల, శైనకాలమందు రంభల, శృంగార రసభామల మెలగాలని చెబుతున్నాయి. కానీ పురుషుని జీవితమున స్వర్గమని భావించినటువంటి భార్య అనుకూలవతి కాని ఎడల అట్టి భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును. ఎట్లాంటివేని కాలు పెట్టినతో నే కాంతుని మెడ విరిచి నిండు సంసారంబు రెండు చేసి తన మగడంత ఆర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి దేవ తానొకటి సల్పి అది ఏమనంగా కొస్సుమనుచులేచి విభుడెందులకు నేని విసిగి ఒక్కటి ఎల్ల పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిట ఇట్ట బావికి ఏటికిల్వడి పరుగులెత్తి భర్త ఎముకలు కొరికెడి భార్యతోడి కాపురము కంట ఇల్క నరకంబు కలదే నిజమేనాదా? మీరు చెప్పినంత యథార్థమే. మరి అట్లయినచో పోనిండిలే నాథా, ఆ సంగతి నాకెందులకు చెప్పండి. చెప్పు రాధా, సంశయించదు వేళ. భార్యల దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా నేనని వినపడి అంతే కదా మరి. మహానుభావులు వారు లేకేమి రాధా. అర్ధాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంట దాసిగా తలచువారు చీటికి మాటికి చిరబురలాడుచు పెండ్లామును రక ఏర్పించువారు పడపు గత్తెల ఇళ్ళ బానిసీన్రై ధర్మపత్ని ఎన్నను మండిపడివారు బయట ఎల్లర చేతబడి వచ్చి ఎంత పొలటిని ఊరకే తిట్టిపోయువారు పెట్టుబోతల పట్ల గలటి లోటు తిట్టుకొట్టులతో తీర్చువారు కలులు కఠినులు హీనులు కలుషమతులు కలరు పురుషులలో నిజము
అందుకే కదా నాదా భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధనల పాలు చేయక రూపవతి అయిన యువతికి నాథ రూపవతి అయిన యువతికి సుగుణకని అయిన వనితకి శుద్ధమూర్గు ఇట్లబెత్తిష్టముగా గూర్చి బిందులను విధాత శోధించుచుండును తరచుగాను ఆ అందుకే నాదా భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధన మన పాలు చేయకనే చక్కని రూపము గల మిమ్మలను నాకు భర్తగా ఇచ్చినారు కదా, అంతకంటే నాకు ఇంకేమి కావాలని చెప్పండి. వెర్రిదాన, అప్పుడే ఎలా సంతోషించదువరా? కాలము అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి గలదిరా. రాధా, హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవుడు, పురుకుత్సుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడను షట్చక్రవర్తులు విధి వంచితులు ఎన్నో కష్టాలు అనుభవించారు. అంతయ్యేలా 7 దీవులను అవలేలగా పరిపాలించిన హరిశ్చంద్ర మహాచక్రవర్తి సత్యదీక్షకు విధి నిర్ణయానికి కట్టుబడి భార్యాపుత్రులను ఎడబాసి చిట్ట చివరకు ఒక రుద్రభూమికి సామంతునిగా శ్మశాన రాజ్యాభిషిక్తుడై ఎన్నో కష్టములు అనుభవించాడు హరిశ్చంద్ర మహాచక్రవర్తి. అందుచేతనే కాలము ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చనో ఎవరు చెప్పగలరు. రాధా, కనుని హరిశ్చంద్రుని కాటికా పరిచేసే మురసుతూ సార్వభౌమునిక సలిపే అల్లరంటి దేవు నన్నాతురు కావించే పేదకు చేలుకు వేరు చేసే ధర్మాత్మబలిని పాతాళమున త్రొక్కి కలుషాత్మన సుస్వర్గమునకెత్తే విప్రనారాయణుని విటునిగా ననరించే ఉదయ నంబిని భక్తియుక్తు చేసే కాలమన ఇట్టి మహిమంబు కలదియకుట మానవుడు మేను విడిచిన మరు దినంబునగా సుగుణ దుర్గుణములు కలిమిలేములు ఎన్నగరాదని వచించిరి ఎల్ల బుధులు
అదిగో ఈ అన్నగారు కాబోలు శ్రీకృష్ణ గానామృతముతో విచ్చేయుచున్నారు.